మాత్రమే చేస్తారు. తద్వారా సైకలాజికల్గా ప్రజలందరూ మారిపోతారు అనేటటువంటిది ఆయన ఉద్దేశం అనమాట. సార్, దిశ బిల్లు విషయంలో ఫెయిల్ అయ్యిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? అప్పుడే అయిపోయింది కదా, అప్పుడే ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు వీళ్ళు దాన్ని అధికారికంగా విత్డ్రా చేసుకున్నారు. మెయిన్ ఏంటంటే దాన్ని ఏమంటారు, అతిస్పందన, ప్రతిస్పందనలో అతిస్పందన. మహిళా పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్కి మార్చారు. ఏ ఏడుపు అయితే ఏమైంది? చట్టం అదే చట్టాలు ఇందులో కూడా ఉండేది. దిశ చట్టం అంటూ సపరేట్ ఏం లేదు. మనం దానికి టైటిల్ అడిషనల్ గా పెట్టాం. ఎందుకు అంటే ఐపీసీలో లేనిది ఏదన్నా మనం చూపెడుతున్నామా? లేదు. బిఎన్ఎస్ యాక్ట్ లో లేనిది ఏమన్నా మనం ఇందులో పెట్టామా? లేవు. అందులో వాటిట్లలో ఉన్న శిక్షలే ఒక పుస్తకం సపరేట్ గా రాసి పెట్టాం. అప్పుడే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నువ్వు చెప్పు ఈ దిశ చట్టం ఇంకా దీనికి భిన్నంగా. ఇప్పుడు కొన్ని ఏంటంటే మాటలు కాదు, చేతలతో చూపించాలి. ఇప్పుడు దిశ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక మంచి పని చేసింది ఏంటంటే సపరేట్గా దానికోసమే డెడికేటెడ్ స్టాఫ్ను పెట్టి త్వరగా కేసు తెమిలేలా చేయటం. అది ప్రాసెస్లో భాగంగా ఉండేటట్టు. లైక్ సిఐడి, సిట్టు ఇట్లాంటి ఎందుకు పెడతారు? మామూలుగా పోలీసులకి దైనందిన కార్యక్రమాలు అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రోటోకాలు, తర్వాత లోకల్ లా అండ్ ఆర్డర్, లోకల్ క్రైమ్, ఇవన్నీ కూడా అదే పనుల్లో బిజీగా ఉంటారు. పర్టికులర్గా ఒక కేసును చూడటం కుదరదు. ఒక పోలీస్కి రోజుకి 10 కేసులు 15 కేసులు వస్తున్నప్పుడు అతను అన్నిటికీ ఇప్పుడు మనకేమనుకుంటామంటే అది ఎందుకు చేయలేరు, ఇది ఎందుకు చేయలేరు అనుకుంటాం. కానీ ఓవర్లోడెడ్ పోలీసింగ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఒక ఎఫ్ఐఆర్ రాయాలంటే 3-4 గంటలు పడుతుంది. ఒక ఛార్జ్ షీట్ రాయాలంటే ఒక రోజంతా పడుతుంది. ఆ జడ్జి గారు తీర్పు ఇవ్వడానికి ఎంత టైం పడుతుందో వీళ్ళు రాయడానికి దానికి 3 టైం పడుతుంది. అంత రాసేటప్పుడు ప్లస్ మధ్యలో ఈలో పొలిటికల్ ప్రెషర్స్, పైన